లేడండి. బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకుందామా రండి. చిన్న విషయం పాడుకుందామండి. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఇది నా దేవుని అర్థం చూసుకున్నాండి. 67వ కీర్తన 2వ వచనం చూసుకుందామండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఇది నా వాగ్దానం అండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖక్రాంతి మా మీద ప్రకాశింపు చేయనుగాక. ఈ దిన వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు ఏంటంటే, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖక్రాంతిని మా మీద ప్రకాశింపు చేయనుగాక. ఈ దిన వాగ్దానం. ఇటు వాగ్దానం పెట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి స్తోత్రములు ప్రభా, ఇటు ప్రార్థనలు ఆలకించి ఈ వాగ్దానాలు మా హృదయంలో ఫలింపచేసి చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించి వారి అక్కర్ల కొలది సహాయం చేయ ప్రభా. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించయ్యా. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి ముచ్చటించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.